ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రిమోట్ గా కస్టమర్ల యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆపగలుగుతున్నారా? తాజాగా ఒక కేసు ఇన్సిడెంట్ చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. రీసెంట్ గా ఒక ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఒక కేసు పెట్టారు. 100 కోట్ల రూపాయల నష్టపరిహారం కావాలని అడుగుతున్నారు. అయితే ఏంటా కేసు, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. రీసెంట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారండి. ఈ ఆర్టికల్ ప్రకారంగా జి సుదర్శ్వరన్ అనే ఒక పర్సన్ 27 సంవత్సరాలు ఈయనకి నమక్కల్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారనమాట. ఫ్లిప్కార్ట్ త్రూ ఈయన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. అది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఆయన 87,548 రూపాయలు పెట్టి సెప్టెంబర్ 2024 సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేశారు. సో ఇక్కడ వీళ్ళు హోమ్ డెలివరీ ఇస్తామని చెప్పారు. కాకపోతే అది హోమ్ డెలివరీ రాలేదని చెప్తున్నారు. ఫస్ట్ వీక్ అక్టోబర్ 2024లో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఈయనే స్వయంగా షోరూమ్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకున్నామని చెప్తున్నారు. ఈ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొంటున్నప్పుడు ఇతర ఛార్జెస్ ఏమి ఉంటాయని చెప్పి అక్కడ మెన్షన్ చేయలేదు. కానీ బట్ తర్వాత ఇన్సూరెన్స్ పే చేయాలని చెప్పారు డెలివరీ టైంలో. సరే, ఇన్సూరెన్స్ పే చేసామని చెప్తున్నారు. దాని తర్వాత ఫుల్ఫిల్మెంట్ ఫీ అని చెప్పి 4,280 రూపాయలు కట్టించుకున్నారంట. ఇన్ని చేసినా ఫస్ట్ వీక్ అక్టోబర్ లో డెలివరీ అవుతాం అనుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త నవంబర్ 2024 సంవత్సరం చివరిలో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ వచ్చిందంట. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2 నెలల పాటు ఉపయోగించారంట. ఉపయోగించిన తర్వాత నమ్మక్కల్ ఓలా షోరూమ్ నుంచి వీళ్ళకి కాల్ వచ్చింది ఫిబ్రవరి 5వ తారీఖున. వాళ్ళు ఏమని చెప్పారంటే, మీరు ఇన్ పర్సన్ కింద మమ్మల్ని కలవాలి, మీ ఫోటో కావాలి మాకు, సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవడం కోసం అని చెప్పి వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారంట. అయితే ఈయన ఏం అడిగారంటే, నేను స్కూటర్ కొనుక్కునే టైంలో మిమ్మల్ని కలిసినప్పుడు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ చెప్పలేదు. ఇప్పుడు స్కూటర్ కోసం మీరు డెలివరీ చేస్తారన్న స్కూటర్ మేమే వచ్చి కలెక్ట్ చేసుకోను, కానీ మీరు స్టిల్ నన్ను వచ్చి మళ్ళీ షోరూమ్కి రమ్మంటున్నారు, నేను రాను అని చెప్పారంట. సో దాంతో వీళ్ళు ఏం చెప్పారంటే కనుక, మీరు రాకపోతే గనక మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాక్ చేస్తామని చెప్పారు. నిజంగానే వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని రిమోట్ గా లాక్ చేశారంట. వీళ్ళ ఓలా సెన్సార్ కంట్రోల్ యూజ్ చేసి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాక్ చేయడం జరిగింది. దాంతో ఈ కస్టమర్ సుదర్శ్వరన్ గారు ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు NCDRC ద్వారా. ఆయన మానసికంగా క్షోభ అనుభవించినందుకు గాను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఈయనకి నష్టపరిహారంగా 5 లక్షల రూపాయలు కావాలని అడిగారు, కాంపన్సేషన్. అలాగే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఇలాగ ఎవరైతే కస్టమర్స్ ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆయనైతే వీళ్ళ కేసులో అయితే పేర్కొన్నారనమాట. అలానే వీళ్ళు తమిళనాడు గవర్నమెంట్ కూడా మొరపెట్టుకున్నారనమాట. ఎవరైతే ఆ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి అయితే ఈయన పేర్కొన్నారు. ఈ కేసు రివ్యూ చేసిన తర్వాత NCDRC జడ్జి గారు వి రామరాజు గారు అయితే మరికొంతమంది మెంబర్స్ తో కలిసి ఓలా కంపెనీ వాళ్ళకైతే ఒక ఆర్డర్ అయితే పాస్ చేశారనమాట. సెన్సార్ లాక్ ని 48 గంటల లోపు సెన్సార్ లాక్ ని ఎత్తేయాలని చెప్పి వీళ్ళు చెప్పారు. అలానే ఒక రెస్పాన్స్ అనేది మార్చి 13వ తారీఖు కల్లా ఇవ్వాలని అయితే వీళ్ళు ఆదేశించారు అనమాట. ఇది ఈయన కస్టమర్ పెట్టిన కేసు, దానికి సంబంధించిన వివరాలు. సో అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రిమోట్ యాక్సెస్ ద్వారా వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫ్ చేసినట్టుగా వీళ్ళైతే పేర్కొంటున్నారు. సో ఇది ఒక ఇన్సిడెంట్. దీంతో పాటుగా మొన్న మధ్యన మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వాళ్ళ ఒక ఇన్సిడెంట్ అయితే షేర్ చేసుకున్నారు అనమాట. వాళ్ళు ఓలా S1 Pro Gen 2 వేరియంట్ అమెజాన్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారనమాట. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా డిస్కౌంట్ ప్రకటించారు. Gen 2 వేరియంట్ని కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నాం, ఈ టైం వరకు కొనుక్కోమని చెప్తే వాళ్ళు ఎప్పుడైతే డిస్కౌంట్ ఇచ్చారో ఆ టైంలో బుక్ చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ కన్నా మళ్ళీ అమెజాన్ ప్లాట్ఫామ్లో బుక్ చేస్తే మరికొంత క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఈ ఆఫర్ ఉన్న టైంలోనే బుక్ చేసుకున్నారు. అంతా ఓకే. వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ టీం నుంచి కాల్ వచ్చిందనమాట. కాల్ వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, మీరు అడిషనల్ అమౌంట్ పే చేయాలని అంటున్నారు. ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, అదేంటది మేము బుక్ చేసుకునేటప్పుడు ఇంత ప్రైజే ఉంది కదా, మేము ఇంతే ప్రైస్ కడతామంటే, లేదండి మాకు సంబంధం లేదు, మీరు ఫుల్ పేమెంట్ చేస్తే మాత్రమే, ఈ టైంలో ఫుల్ పేమెంట్ చేస్తే మాత్రమే ఆ ఆఫర్ మీకు వస్తుంది, లేకపోతే ఆఫర్ రాదని చెప్పారు. కస్టమర్ షాక్ అయ్యారు అనమాట. అదేంటిది, వీళ్ళు ఆఫర్ టైంలోనే అమెజాన్ ద్వారా బుక్ చేశాను, ఇప్పుడు ఈ ఆఫర్ ఆ పేమెంట్ అయితే అమెజాన్గా పే చేశాను, వీళ్ళు ఫుల్ పేమెంట్ చేయాలంటే ఓలా ఎలక్ట్రిక్ టీం వాళ్ళు ఆ టైంలో రియాక్ట్ అవుతే వాళ్ళు పేమెంట్ చేసేవాళ్ళం కదా, బట్ వాళ్ళు చేయలేదు కదా అని అనుకున్నారు. దాంతో వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన కస్టమర్ కేర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారు అనమాట. వాళ్ళు మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టగానే ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు కాల్ చేశారు. సో కాల్ చేసి అడిగారు ఏంటి విషయం అని చెప్తే ఈ పర్సన్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ప్రైస్ పెరిగిపోయింది, ఏం చేయమంటారు, పాత ప్రైస్కి ఇవ్వమంటే, లేదండి మీరు ఫుల్ పేమెంట్ చేస్తేనే, అప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో ఇప్పుడు మీరు పెరిగిపోయిన ప్రైస్ అయితే ఉందో అదే మీరు పే చేయాలి,
మీరు ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేసి ఉన్నట్టే కానీ అప్పుడు పేమెంట్ తీసుకున్నాడు, బట్ డేట్ అయితే అయిపోయింది కాబట్టి ప్రైస్ పెరిగిపోయిన అమౌంట్ పే చేయాలన్నారు. లేదు మీరు అఫీషియల్గా మెయిల్ పెట్టండి ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఈ కస్టమర్ డిమాండ్ చేస్తే వాళ్ళు ఎటువంటి మెయిల్ అయితే పెట్టలేదు. బట్ ఇక్కడ వీళ్ళ మెయిల్ ఏమైనా వస్తుందంటే మీ రెస్పాన్స్కి రెజల్యూషన్ ఇచ్చేసాం అన్నట్టుగా వీళ్ళు ఒక మెయిల్ అయితే రిప్లై ఇచ్చేస్తున్నారు అనమాట. సో మెయిల్ వస్తుంది, ఇమీడియట్గా వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చారో కూడా తెలియదు, బట్ ఆటోమేటిక్గా మీకు కావాల్సిన రెజల్యూషన్ పాస్ అయిపోతుంది త్రూ ఫోన్ కాల్. మీకు కావాల్సిన రెజల్యూషన్ అయితే మేము ఇచ్చేసాం అనే సారాంశంతో వీళ్ళు మెయిల్ అయితే పంపించేస్తున్నారు. సో ఇలాగా కొంతమంది కస్టమర్స్ అనేవి సఫర్ అవుతున్నట్టుగా మాకు తెలుస్తుందండి సమాచారం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దీని మీద కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ త్రూ కానివ్వండి కొనుక్కుంటే ఆబ్వియస్గా కంపెనీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కస్టమర్ ఆ టైంలో ఆఫర్ ఉందంటే తక్కువగా వస్తుందనే కొనుగోలు చేస్తారు. ఆ టైంలో మీరు మరి ఆఫర్ ఎందుకు ఇచ్చారు అమెజాన్ ద్వారా? సో మీరు ఆ ఫాలోఅప్ చేసుకుని ఆ టైంలో ఇవ్వాలి తప్పిస్తే మళ్ళీ కస్టమర్ బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఇటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. మీరు కూడా ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ అయ్యి ఉంటే మీరు ఇటువంటి సిచ్యువేషన్ కనుక ఫేస్ చేస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన రిమోట్గా లాక్ చేస్తున్నారు అనే సమాచారం. అలానే కొంతమంది కస్టమర్స్ ఆఫర్స్ టైంలో ఇలా బుక్ చేసుకుంటే మళ్ళీ అది ప్రైస్ పెరిగిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ అయితే పే చేయమని చెప్పి కస్టమర్స్ అయితే వాళ్ళ కస్టమర్ కేర్ టీం వాళ్ళు అయితే మిగిలిన పేమెంట్ కూడా పే చేయమని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.